రామగుండం ప్రాంతంలో ఎయిర్పోర్ట్ ఏర్పాటు కోసం గత 2 సంవత్సరాలుగా జరుపుతున్న కృషిని మరో ముందడుగుకు తీసుకెళ్లినట్లు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ తెలిపారు. ఈ విషయంపై అనేకసార్లు సివిల్ ఏవియేషన్ మంత్రి రామ్మోహన్ నాయుడు గారిని ప్రత్యక్షంగా కలిసి మాట్లాడిన విషయాన్ని ఎంపీ గుర్తు చేశారు. మొదట ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా పరిశీలించిన సైట్లో కొండలు ఉండడం, అడ్డంకులు ఉండడం వల్ల వారు ఆ లొకేషన్ ను రిజెక్ట్ చేశారు. కానీ మేము మళ్లీ వారిని ఒత్తిడి చేసి ఫిజిబిలిటీ స్టడీని కొత్త లొకేషన్ పై నిర్వహించేలా చర్యలు తీసుకున్నాం. గత 2 సంవత్సరాలకెళ్ళి రామగుండంలో ప్రత్యేకంగా ఒక ఎయిర్పోర్ట్ తీసుకురావాలని చెప్పి అనేక సార్లు సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ రామ్మోహన్ నాయుడు గారితో కలవడం జరిగింది. మరి మొదట ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏదైతే సైట్ బాగాలేదో, కొండలు ఉన్నాయి, అడ్డొస్తున్నాయి అని చెప్పి ఏదైతే సైట్ రిజెక్ట్ చేయడం జరిగిందో, మళ్ళా వారిని రీవిజిట్ చేసి ప్రీ ఫిజిబిలిటీ స్టడీ కొత్త లొకేషన్ బేసిస్ మీద చేసి వారి మీద ఒత్తిడి పెట్టడం జరిగింది. దాని ప్రకారమే రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో దాదాపు 50 లక్షల రూపాయలు ప్రీ ఫిజిబిలిటీ స్టడీ కోసము సెంటర్కి కట్టడం జరిగింది. ఆ ఫీజిబిలిటీ రిపోర్ట్ స్టడీ చేయడానికి ఇప్పుడు ఏవియేషన్ మినిస్ట్రీకి వెళ్ళి ఈరోజు రామ్మోహన్ నాయుడు గారితో కూడా కలవడం జరిగింది. వారు నాకు హామీ ఇచ్చినారు, 3rd నాడు లేదా 4th నాడు వాళ్ళ ఎయిర్పోర్ట్ అథారిటీ టీం వస్తుంది. దాన్ని మళ్ళా ల్యాండ్ సర్వే చేసి ప్రీ ఫీజిబిలిటీ స్టడీ చేసి ఎయిర్పోర్ట్ వచ్చేలాగా మేము సర్వే చేస్తామని చెప్పి ఈరోజు వారితో కూడా మాట్లాడడం జరిగింది. దీని ప్రకారము అధికారులకు మళ్ళా లోకల్ స్థానికులకు నాకు ఒకటే విజ్ఞప్తి, ఎయిర్పోర్టు వచ్చేది మన రామగుండ ప్రజలందరికీ, సింగరేణి ప్రజలకు, మళ్ళీ పెద్దపల్లి డిస్ట్రిక్టు, పక్కన ఆదిలాబాద్ డిస్ట్రిక్టు, మంచిర్యాల డిస్ట్రిక్టు, ఈ అన్ని సరౌండింగ్ ఏరియాస్ కూడా అభివృద్ధి బాటలో నడిచే ఒక బ్రహ్మాండమైన అవకాశం దక్కుతుంది. ఈ ప్రాజెక్టుకి సహకరిస్తే ఖచ్చితంగా రాబోయే కాలంలో కనెక్టివిటీ పెరిగి అభివృద్ధి బాటలో నడిచే అవకాశం మనందరికీ ఉంటుంది. ప్రజలు దీన్ని స్వీకరిస్తారు, దీని బెనిఫిట్ మన ప్రజలకు వస్తుంది అని చెప్పి మళ్ళొకసారి చెప్తూ, ఈ 3rd నాడు 4th నాడు ఫీజిబిలిటీ రిపోర్ట్ ఏదైతే అవుతుందో దాని తర్వాత మళ్ళా ల్యాండ్ ఫైనలైజేషన్, మళ్ళీ ఎయిర్పోర్ట్ స్థాపనకి ఇది పునాది అని చెప్పి మళ్ళొకసారి ప్రజలందరికీ మీ ఆశీర్వాదంతో రామగుండంలో ఎయిర్పోర్ట్ వచ్చే వరకు నేను కృషి చేస్తానని చెప్పి మళ్ళొకసారి తెలియజేస్తున్నాను. జై హింద్, జై తెలంగాణ.